హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎండు రొయ్యలు దోసకాయ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మనకి కావాల్సినంత ఎండు రొయ్యలు తీసుకొని కొంచెం వాటర్ పోసి 2 or 3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి కొంచెం సేపు ఉడకబెట్టాలి. ముందుగా 3 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి ఆయిల్లో వేయాలి. అవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అవి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఎండు రొయ్యలను మంచిగా మళ్ళీ వాష్ చేసి వేయాలి. వేసిన తర్వాత మొత్తం మంచిగా కలుపుకొని అన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. రొయ్యలు వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా కలుపుకొని 5 లేదా 7 నిమిషాల వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మొత్తం ఫ్రై అయిన తర్వాత దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకోవాలి. దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని 15 నుంచి 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. దోసకాయ, టమాటా సాఫ్ట్గా అయిందా లేదా చూసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత రుచికి తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మంచిగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి.
ఉడికించిన తర్వాత గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక మంచిగా మళ్ళీ మిక్స్ చేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత ఉడకబెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఎగ్స్ యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత 10 to 15 minutes కుక్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వెయిట్ చేయాలి. ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మంచిగా కర్రీ మళ్ళీ కలుపుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది.